హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన దివ్యాంగుల సమాచారం అయితే వచ్చిందండి. ఒకటి సదరం స్లాట్ విడుదల వివరాలు అయితే, మరొకటి దివ్యాంగులకు ఉచితంగా ఇచ్చే పరికరాల సమాచారం అయితే వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ముఖ్యంగా చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో సదరం స్లాట్ ఇప్పుడు రిలీజ్ అవుతాయన్నా అని అడుగుతున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించి సదరం స్లాట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు. అతి త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. వెంటనే ఆ సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తానండి. సదరం స్లాట్ విడుదలయ్యాయి అని చెప్పాను కదా. కామారెడ్డి జిల్లాకు సంబంధించి సదరం స్లాట్ విడుదల వివరాలను అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారండి. ముందుగా ఆ సమాచారాన్ని తెలియజేస్తాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉచిత పరికరాల సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. కామారెడ్డి టౌన్ సదరం శిబిరాల తేదీలను ఖరారు చేసినట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9, 23 తేదీల్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎముకలు, కంటి, ఈఎన్టీ, మానసిక దివ్యాంగుల శిబిరాలు పాల్గొని నిర్ధారణ పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ పొందాలని సూచించడం అనేది జరిగింది. అర్హులైన వారు ఈ నెల 5వ తేదీ నుంచి స్థానిక మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, మెడికల్ రిపోర్ట్లు, వికలత్వం ఉన్న పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డుతో శిబిరానికి రావాలంటూ ఇక్కడ జిల్లా వైద్యాధికారులు అయితే మనకు ప్రకటనను విడుదల చేయడం జరిగింది. కనుక ఎవరైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు వెళ్లి వెంటనే సదరం స్లాట్ అయితే బుక్ చేసుకుని, మీకు ఏ తేదీకి సదరం స్లాట్ వస్తుందో ఆ తేదీకి మీ జిల్లా ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని మీకు వికలత్వం ఉన్న శాతం బట్టి సదరం సర్టిఫికేట్ అయితే పొందండి. ఇక దివ్యాంగులకు ఇచ్చే ఉచిత పరికరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. తుని గత వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక రకాల సామాగ్రి అందక ఎంతో కాలం తీవ్ర ఇబ్బందులు పడిన దివ్యాంగులకు ఇక మీదట మంచి జరగనుందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టు 6న పురపాలక సంఘ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో సదరం క్యాంపులు నిర్వహించడం జరిగింది. దీనిలో వైకల్యం ఉన్నవారికి ఎలాంటి పరికరాలు, వాహనాలు, వస్తువులు అవసరమో అనేది గుర్తించారు. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం నెల రోజులు కూడా పూర్తి కాకుండానే బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు 28, వీల్ చైర్లు 74, చేతి సంఖకర్రలు 142 సమకూర్చారు. కంటి చూపు లేని వారికి ఉపయోగించే కర్రలు 18, స్మార్ట్ మొబైల్ ఫోన్లు 3, చెవిటి మిషన్లు 84, మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు ఉపయోగపడే కిట్లు 5 వచ్చాయి. ఇవి అన్ని లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రి పురపాలక కార్యాలయానికి అయితే చేరాయి. వీటిని త్వరలోనే లబ్ధిదారులకు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ ఇక్కడ తుని సంబంధించిన సమాచారం అయితే మనకు రావడం జరిగింది. అతి త్వరలోనే దివ్యాంగులకు ఉచిత పరికరాలను అయితే పురపాలక సంఘ అధికారులు పంపిణీ చేస్తారండి. రెండు రాష్ట్రాలకు సంబంధించి దివ్యాంగుల సమాచారం ఏది ఉన్నా ఉన్నట్టుగా మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.